కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రజలు ఆ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారని వివరించారు. ఆ ఛాన్స్ ను కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకోవటం లేదని మండిపడ్డారు. ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందని వివరించారు. కొండగట్టును అభివృద్ధి చేయటం లేదని మండిపడ్డారు. రాజముద్ర పేర్లు మార్పు చేస్తే అభివృద్ధి చేసినట్టవుతుందా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి బృందావనం రిసార్ట్లో వినోద్ కుమార్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక బంగారు అవకాశం, చాలా మందికి రాదు అవకాశం, కొంతమందికే వస్తుంది. ఒక బంగారు అవకాశాన్ని ఇవాళ తుప్పు పట్టించాడు. బంగారానికి తుప్పు పడుతుందా? దేని పడుతుంది తుప్పు? ఇనుము పడుతుంది. పడే ఏది మెల్లమెల్లగా ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది, కూలిపోతుంది. అంతేనా కదా? మరి బంగారు లాంటి అవకాశాన్ని ఇలా తుప్పు పట్టించిండు రేవంత్ రెడ్డి. ఒక గొప్ప అవకాశం ఒక ముఖ్యమంత్రిగా. ఆయన నోరు మూసుకొని కూర్చొని అధికారం వచ్చిన తర్వాత 6 నెలలు తెలంగాణ గురించి ఇలా అర్థం చేసుకొని పరిపాలిస్తే ఇంత తొందరగా భ్రష్టు పట్టకపోవు. వచ్చుడే కేసీఆర్ గారిని మీద విమర్శలు చేయడము, కేసీఆర్ అంటనే తుడిచిపెట్టేయాలని చెప్పి, కేసీఆర్ గారి నిర్ణయాలన్నీ కూడా మార్చేయాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు. వచ్చిన తెల్లారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజముద్ర తయారు చేసాం. తెలంగాణ కొత్త రాష్ట్రానికి కాకతీయులు పరిపాలించినటువంటి మరి కాకతీయ తోరణము, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 400 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి చార్మినారు, ఒక మంచి భౌగోళికంగా ఇక్కడ పంట పండేటువంటి వరి ధాన్యాన్ని చూపించి ఒక మంచి చిత్రపటాన్ని, ఒక రాజముద్రను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది దాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని తూడ్చిపడేస్తా, జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడాడు. నేను 31వ తారీఖు నాడు వరంగల్ కోటకు వెళ్ళి అదే కాకతీయ కళాతోరణం కింద నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తూడ్చలేవు అని చెప్పొచ్చిన. ఎందుకంటే దానికి ఒక చాలా ప్రొసీజర్ ఉంటుంది. 2వ తారీఖు నాడు తీసిపడేస్తానన్నాడు. 24 జూన్ 2వ తారీఖు నాడు తీసేస్తా అన్నాడు. నేను వరంగల్ కాకతీయ కళాతోరణం దగ్గర నిలబడి చెప్పొచ్చిన, నువ్వు తీయలేవు అని చెప్పాను. ఇప్పటివరకు తీయలేడు, ఇంకా తీయలేడు కూడా. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది, దానికి ఒక లక్షణం ఉంది. ఇలా అది ఏమన్నాడు, రాజరిక వ్యవస్థ యొక్క చిహ్నం అన్నాడు. ఇవాళ మన 3 రంగుల జెండా అశోక చక్రం ఉన్నది, మరి అది కూడా రాజకీయ చిహ్నమా? ఇవాళ మన రాజముద్ర కేంద్ర ప్రభుత్వం మన సింబల్ 3 సింహాలు అవుపడితే 4వ సింహం అవుపడది. మరి అది సారనాథ్, అది కూడా అశోక చక్రుడు మౌర్యులు పరిపాలించినటువంటి చిహ్నం, మరి దాన్ని తీసేస్తావా? రాజరిక వ్యవస్థ అని చెప్పి బదనామి చేసి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు మార్చేస్తా అని చెప్పి ఆలోచన చేసండి రేవంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేసేటండి కాబట్టే ఏమైండు? తుప్పు పట్టండి.